మోసం కూటమి ప్రభుత్వం 2 కవలపిల్లలుగా మారిపోయాయని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి ఆర్కే రోజా. చంద్రబాబు చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసు ఎలా వస్తుందో అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులను ఆదుకోవాలని రోజా డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా సొంత జిల్లా మామిడి రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 45,000 మంది రైతులను పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామిడి రైతులకు అండగా ఉండడం కోసం బంగారుపాలెం పర్యటన చేశారు. జగనన్న వస్తుండటంతో భయపడ్డ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను తప్పుదోవ పట్టించడానికి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి 45,000 మంది రైతులను పండించిన 4.50 లక్షల టన్నుల తోతాపురి మామిడిని ఫ్యాక్టరీలకు తోలారు. అప్పుడు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ 1 కిలోకు ప్రభుత్వం ₹4, ఫ్యాక్టరీలు ₹8, మొత్తం కిలో మామిడికి ₹12 ఇస్తామని చెప్పారు. నెలలు గడిచినా ప్రభుత్వం ఇవ్వాల్సిన 180 కోట్లు, ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు విడుదల చేయలేదు. రైతు సంఘాలు ఆందోళన చేయడం వారికి అండగా నా వంతు బాధ్యతగా నేను కూడా రైతుల ఆందోళనకు అండగా నిలబడ్డాను. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వాటాగా ఇవ్వాల్సిన 180 కోట్లు విడుదల చేశారు. అయితే ఫ్యాక్టరీలకు ఇవ్వాల్సిన 360 కోట్లు ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందడంతో ఫ్యాక్టరీలు ఇవ్వాల్సిన 360 కోట్లు ఇవ్వకపోతే రైతులు మద్దతుగా పోరాటం చేశామని నేను మాట్లాడిన విషయం మీకు తెలిసిందే. తాజాగా ప్రభుత్వ ఫ్యాక్టరీలు యాజమాన్యం ఇవ్వాల్సిన ₹8 కాకుండా ప్రభుత్వం ఇచ్చినట్లే ₹4 ఇస్తుంది. కొన్ని చోట్ల ₹3 కూడా ఇస్తున్నామని కూడా రైతులు తమ బాధను నాకు చెప్పినప్పుడు చాలా బాధేసింది. అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేయడానికి కూటమి ప్రభుత్వానికి మనసు ఎలా వస్తుందో. ప్రభుత్వం మోసం వల్ల 45,000 మంది రైతులు 180 కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తాము ఇచ్చిన హామీ మేరకు కిలోకు ₹8 చొప్పున 360 కోట్లు ఇవ్వాలని మామిడి రైతుల పక్షాన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తమ న్యాయమైన డిమాండ్ను కోసం మామిడి రైతులు చేసే పోరాటానికి నా సంపూర్ణ మద్దతు ఎప్పటికీ అలాగే ఉంటుందని భరోసా ఇచ్చారు.